హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆల్. అందరు ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో వచ్చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ అనమాట. ఇది వచ్చేసి మా నగునూరులో అమ్మవారి టెంపుల్ మీకు చాలాసార్లు చూపించాను. దుర్గా భవానీ ఆలయం ఉంది. ఆలయం పేరు వచ్చేసి శృంగేరి శారద పీఠం పరివార సమేత దుర్గా భవానీ ఆలయం, నగునూరు, కరీంనగర్ అనమాట. సో ఆ ఆలయంలో పరివార సమేత అంటే అమ్మవారి టోటల్ ఫ్యామిలీ ఉంటుంది. అందులో శివుడు, అమ్మవారు, సుబ్రహ్మణ్య స్వామి, వినాయకుడు, ఇలా నవగ్రహాలు అన్నీ కొలువుదీరి ఉన్న ఆలయమే మా భవానీ ఆలయం అన్నమాట. ఈ ఆలయంలో సోమవారం నాడు శ్రీ వల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో కృతికా నక్షత్రం పూజ జరిగిందండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మనం పూజ చూడం యాక్చువల్లీ ఎప్పుడైనా కానీ మనం వెళ్ళి అభిషేకం చేసుకుంటాము అంటే పాముకి. బట్ ఇక్కడ ఏంటంటే నాకు ఆ పూజ చూసుకునే అదృష్టం దక్కిందనమాట ఈ గ్రూప్లో ఉండడం వల్ల. సో అది మీకు కూడా చూపిద్దామన్న ఉద్దేశంతో ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. అయితే నేను మండే రోజు చూశాను, బట్ ట్యూస్డే ఎడిటింగ్ చేస్తున్నాను అనమాట. చూడండి కంటిన్యూ వీడియో. స్వామివారి అభిషేకం మాత్రం చాలా బాగా జరిగిందండి. ఫ్రెండ్స్, తేదీ 21/7/2024 ఆదివారం ఆలయంలో అమ్మవారి శాకంబరి ఆషాఢ నవరాత్రుల సందర్భంగా సామూహిక చండీ హోమం జరుగుతుందండి.
సో ఇదండి సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం. ఎలా అనిపించిందండి? నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. అంటే అన్ని అభిషేకాలు చూస్తుంటాం కానీ స్వామివారి అభిషేకం చూడడం రేర్ కదా మనం. ఇదిగోండి పరివార సమేతం అని చెప్పాను కదా, ఇదిగోండి అక్కడ శివయ్య కూడా చాలా బాగుంటాడండి. శివయ్య, వినాయకుడు, అమ్మవారు, సుబ్రహ్మణ్య స్వామి, నవగ్రహాలు. నిజంగా ఒక్క దగ్గరికి వెళ్ళిపోతే మొత్తం ఫ్యామిలీని దర్శించండి. అమ్మవారి కోసం వెళ్తే అయ్యవారు, వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి అందరినీ దర్శించుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ ఉన్నది లక్ష్మీ గణపతి అండి. అమ్మవారి సన్నిధానంలో ఉన్న వినాయకుడు లక్ష్మీ గణపతి. ఇదిగోండి మా అమ్మవారు అయితే నిజంగా చాలా బాగుంటుందండి. నగునూరులో అమ్మవారు పిలిస్తే పలుకుతుందేమో అన్నంత కళ ఉంటుందండి ఫేస్లో. చూసారా ఎంత బాగుందో. అసలు స్టార్టింగ్లో ఉన్నప్పటికీ రాను రాను ఒక మనిషి మారుతూ ఉంటారు అంటారు చూసిండ్రా, అలా మా అమ్మవారు అయితే మారుతుందండి నగునూరులో. ఇంకో విషయం అండి, అక్కడ డైలీ నిత్య అన్నదానం ఉంటుందండి. మళ్ళీ 11:30కి స్టార్ట్ అయిపోతుందండి. ఎందుకంటే 11:30 వరకు ఫొటోస్ వచ్చేసాయి అనమాట గ్రూప్లో అన్నదానం జరుగుతుందని చెప్పేసి. ఇది మాత్రం చాలా బాగుందండి. ఎవరైనా విజిట్ చేసే వాళ్ళు ఉంటే మట్టుకు ఖచ్చితంగా వెళ్ళి విజిట్ చేయండి. సో ఇదండి ఇవాళ వీడియో. ఎలా అనిపించిందండి? చూసి లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.